ప్రణాళిక ఉప ప్రణాళికకు 28,237 కోట్ల 65 లక్షల రూపాయలు ప్రతిపాదిస్తున్నాను. వెనుకబడిన తరగతుల ఉప ప్రణాళికకు సబ్ ప్లాన్కు 28,237 కోట్ల 65 లక్షల రూపాయలు ప్రతిపాదిస్తున్నాను. కాపు సంక్షేమం. కాపు సామాజిక వర్గం సంక్షేమం మన ప్రభుత్వ విధానాల్లో ఒక ముఖ్యమైన విషయం. కాపు సంక్షేమానికై స్పష్టమైన కేటాయింపులు చేయడం జరిగింది. జీవనోపాధి సహాయమునకై కాపు మహిళలకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తున్నాం. కాపు నేస్తం పథకం కింద 2021-22 సంవత్సరాల్లో 500 కోట్ల రూపాయలు ప్రతిపాదించడమైనది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి కాపు సామాజిక వర్గ సంక్షేమానికి 3,306 కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాలకు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. 3,306 కోట్లు కాపు సంక్షేమానికి. ఖచ్చితంగా అధ్యక్ష, ఎందుకంటే ఇప్పుడు కూడా ఒక్కసారి ప్రతిపక్షం వాళ్ళు ఉంటే బాగుండని అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు అప్పట్లో చెప్పిన మాటలు అది ఎంత మటుకు అది నిజాలైనాయి, ఇప్పుడు చెప్పిన మాట కంటే ఎంత ఎక్కువ నిజమవుతుందని చెప్పి ఒక్కసారి గమనించుకునేదానికి. షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక 2021-22 సంవత్సరంలో షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళికకు 17,403 కోట్ల 14 లక్షల రూపాయలు ప్రతిపాదిస్తున్నాను. అది గత సంవత్సరం కేటాయింపు కంటే 22.4%. గత సంవత్సరం కంటే 22.4%, 14,218 కోట్లు ఎక్కువ అధ్యక్ష. షెడ్యూల్ తెగల ఉప ప్రణాళిక. షెడ్యూల్ తెగల ఉప ప్రణాళికకు 6,131 కోట్ల 24 లక్షల రూపాయలు ప్రతిపాదిస్తున్నాను. ఇది గత సంవత్సరం కేటాయింపు కంటే 27.25%, 4,814 కోట్లు ఎక్కువ. అల్పసంఖ్యాక వర్గాల కార్యాచరణ ప్రణాళిక. అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన అవసరాన్ని భారత రాజ్యాంగం స్పష్టంగా తెలియజేస్తుంది. అనేక జాతీయ స్థాయి కమిటీలు మరియు నిపుణులు అధిక సంఖ్యాక వర్గాల వారితో పాటు అల్పసంఖ్యాక వర్గాల సమాన అభివృద్ధి యొక్క అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ లక్ష్య సాధనకై డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అల్పసంఖ్యాక వర్గాల కోసం 4% రిజర్వేషన్లు ప్రారంభించారు. ఇది నిజంగా ఈ వర్గాల వారికి ఒక వరం. ఐ రిపీట్ అధ్యక్ష, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనారిటీస్కు 4% రిజర్వేషన్లు ప్రారంభించారు. ఇది నిజంగా ఈ వర్గాల వారికి ఒక వరం. అల్పసంఖ్యాక వర్గాల వారికి తగిన వనరులకు కేటాయించడం కూడా అంతే ముఖ్యం. మైనారిటీ కార్యాచరణ ప్రణాళిక ద్వారా మైనారిటీలకు కేటాయింపులకు బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. ఐ రిపీట్ అధ్యక్ష, మొట్టమొదటిసారిగా మైనారిటీ కార్యాచరణ ప్రణాళిక ద్వారా మైనారిటీల కేటాయింపులకు బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. తద్వారా మైనారిటీల దీర్ఘకాలిక అవసరం తీరింది. ఇది కేటాయింపులు ఖర్చులను కాలానుగుణంగా గుర్తించడానికి, పర్యవేక్షించడానికి, తద్వారా వారి సంపూర్ణ సంక్షేమం మరియు అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అల్పసంఖ్యాక వర్గాలకు 3,840 కోట్ల 72 లక్షల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు పెట్టడానికి ప్రతిపాదిస్తున్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక. తన పాదయాత్రలో పింఛన్దారుల దుస్థితిని చూసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు పింఛన్ మొత్తాన్ని ఒకేసారి నెలకు ₹1,000 నుండి 2,220లకు పెంచడమే కాక ప్రతి నెల 1వ తేదీన పింఛన్దారుల ఇంటి వద్దకే గ్రామ మరియు వార్డు వాలంటీర్ల ద్వారా అందజేస్తున్నాం. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధిగ్రస్తున్న పింఛన్దారులకు 10,000 రూపాయలు అందిస్తున్నాం. పెన్షన్ పద్దు ముందు ప్రభుత్వాలతో పోస్తే 3 రెట్లు పెరిగింది. ఈ ప్రతిపాదిక ఇంతకుముందు ప్రభుత్వాలతో పోలిస్తే అధ్యక్ష 3 రెట్లుగా పెరిగింది. ఈ ప్రతిపాదిక కేటాయింపుల ద్వారా 10వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన అసమానత తగ్గింపు మరియు 1వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన పేదరిక నిర్మూలన లక్ష్యాలను సాధించగలుగుతున్నాం. విద్య. త్వరలోనే 2,250 నుంచి 2,500 కాబోతుంది. ఆ తర్వాత 2,750, ఆ తర్వాత జనవరి 1వ తారీఖు నుంచి అధ్యక్ష. విద్య. ఇహమునందు పుట్టి ఇంగిత మెరుగని జనుల నుంచి చూడ స్థావరములు, జంగమాదుల నుండి జగతిని పాపము విశ్వదాభిరామ వినరవేమ. ఇహమునందు పుట్టి ఇంగిత మెరుగని జనుల నుంచి చూడ స్థావరములు, జంగమాదులనట జగతిని పాపం విశ్వదాభిరామ వినరవేమ. మానవుడిగా పుట్టినందుకు జ్ఞానం సంపాదించాలి. జ్ఞానం లేనివాడు పశుపక్షాదులతో సమానం. కాబట్టి జ్ఞానార్జనే మానవ జన్మ పరమార్థం అని చెప్పి అంటున్నాడు యోగి వేమన గారు. వేమన గారు అధ్యక్ష మనందరికీ తెలిసిన విషయమే. కడప జిల్లాలో జన్మించి తాను చాలా సామాన్యమైన విషయాలు కూడా
తరతరాలుగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేట్టుగా తన పద్యాల ద్వారా తన రాత ద్వారా తెలియపరిచిన విషయం ఈ రోజుకి కూడా దాదాపు వేమన శతకం అంటే ఇంచుమించు మన ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా యావత్తు భారతదేశంలో కూడా ఒక చాలా అందరూ కూడా గౌరవంతో మరి ఈరోజు దేశమంతా కూడా గర్వపడే రచయిత అధ్యక్ష. కాబట్టి జగనన్న అమ్మఒడి చదువు విలువ తెలిసిన ప్రభుత్వం ఇది. పిల్లల్ని బడికి పంపడంతో అమ్మల పాత్ర ఏమిటో తెలిసిన ప్రభుత్వం ఇది. అందుకే పిల్లలకు బడి గుడి నుడి అమ్మ ఒడియే అని తలంచి అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించిన మన ప్రభుత్వం 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న లక్షలాది మందికి ఉపయోగపడేలా వారి మాతృమూర్తుల ఖాతాల్లో ఏటా 15,000 రూపాయలు జమ చేస్తుంది. అమ్మ ఒడి విద్యార్జనకు పేదరికం అడ్డు రాకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు గట్టిగా నమ్ముతారు. వరుసగా 2వ సంవత్సరం జగనన్న అమ్మఒడి పథకం కింద ప్రభుత్వం 44,49,000 మంది తల్లులకు 15,000 రూపాయల చొప్పున అందించడంతో 84 లక్షల మంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు. 84 లక్షల మంది పిల్లల అధ్యక్ష 44,49,000 మంది తల్లులు 15 రూపాయలు చొప్పున. వరుసగా 2021-22 సంవత్సరంలో జగనన్న అమ్మఒడి పథకం ద్వారా 6,107 కోట్ల 36 లక్షల రూపాయల అర్హత కలిగిన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేయబడుతుంది. నాడు నేడు పాఠశాలలకు మౌలిక సదుపాయాల కల్పన ప్రపంచాన్ని మార్చడానికి మీరు ఉపయోగించగలిగిన అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అన్నారు నెల్సన్ మండేలా. ప్రపంచాన్ని మార్చడానికి మీరు ఉపయోగించగలిగిన అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అన్నారు నెల్సన్ మండేలా. అధ్యక్ష, ఇక్కడ కొంతమంది గొప్ప వ్యక్తులను అంటే ప్రపంచంలో ఈ భూమిపై పుట్టిన గొప్ప వ్యక్తులను స్మరించుకునేదానికి ఒక అవకాశం అధ్యక్ష. నెల్సన్ రోహిల్లాలా మండేలా సౌత్ ఆఫ్రికా దేశానికి స్వాతంత్రం తెచ్చేదే కాకుండా 1994 నుంచి 99 వరకు తను మొట్టమొదటి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రెసిడెంట్గా చేసి జాతి విభజన అనేది మరి లేకుండానే కాకుండా అధ్యక్ష స్వాతంత్రం వచ్చిన తర్వాత పాలించిన వాళ్లకు పాలించబడ్డ వారికి ఇద్దరు కూడా ఎటువంటి సమస్య లేకుండా దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసిన గొప్ప వ్యక్తి. ఎందుకంటే చాలా దేశాలకు స్వాతంత్రం వచ్చింది అధ్యక్ష కొలోనియల్ రూల్ తర్వాత. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత దశాబ్దాల కొద్దీ పాలించిన వాళ్లకు పాలించబడ్డ వారికి ఈ రోజుకి కూడా ఇంకా సమస్యలు ఉంటూ ఉన్నాయి. ఆయన గొప్పతనం ఏమంటే అది చాలా జాగ్రత్తగా ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఒక టర్మ్ తర్వాత 2వ టర్మ్ వద్దని చెప్పి స్వతహాగా ఆయన వదిలిపెట్టినంత గొప్ప వ్యక్తి అధ్యక్ష. ఆయన దాదాపు స్వాతంత్రం కోసం పోరాడేటప్పుడు 27 సంవత్సరాలు ఒకే జైల్లో ఉండడం అధ్యక్ష, ఒకే సెల్లలో. మరి ఈరోజు ప్రపంచ చరిత్రలో చూసినట్లయితే ప్రజాస్వామ్యానికి సామాజిక న్యాయానికి తను ఒక చిహ్నంగా మిగిలిపోయి తాను నోబెల్ ప్రైజ్ అందుకుండేది కాకుండా ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని సౌత్ ఆఫ్రికాలో తన బిరుదు కూడా అందుకున్న మాట ఈరోజు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. మనబడి నాడు నేడు పథకం కింద ఎందుకంటే ఎందుకు ఈ ప్రోగ్రాంకు ఇటువంటి గొప్ప వ్యక్తి అన్న మాటలు నేను చెప్తూ ఉన్నానంటే ఈ ప్రోగ్రాం కూడా అటువంటి గొప్ప ఆలోచనతో కూడిన ఒక మానవ జాతికే ఉపయోగపడే ప్రోగ్రాం అని చెప్పి తెలియజేస్తున్నాను. మనబడి నాడు నేడు పథకం కింద మన ప్రభుత్వం 4వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన నాణ్యమైన విద్య మరియు జీవితకాల అభ్యసన అవకాశాలు కలిగించడం సాధించే దిశలో పాఠశాలలో 9 మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుంది. మొదటి దశలో 15,715 పాఠశాలలు ఇప్పటికే ఆధునీకరించబడ్డాయి. 2021 ఏప్రిల్ 15న ప్రారంభమయ్యే ఈ పథకం 2వ దశలో భాగంగా 16,345 విద్యా సంస్థలు ఆధునీకరించబడ్డాయి. ఈ పథకం కోసం 2020-21లో 3,500 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా 1 నుండి 10 వరకు తరగతి వరకు విద్యార్థులకు గుడ్డు, చిక్కి మొదలైన పోషక పదార్థాలను కూడా అందించడానికి దాదాపు అధ్యక్ష నాకు తెలిసి గౌరవ ముఖ్యమంత్రి గారు చిక్కి చాలా
న్యూట్రిషియస్గా ఉండాలా, ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పి ఆ కాంపోజిషన్ ఆఫ్ చిక్కీ మీద కూడా చాలా డీటెయిల్డ్ రీసెర్చ్ చేసిన మాట ఈరోజు సభకు తెలియజేస్తున్నాను. ఈ అదనపు ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది. జగనన్న విద్యా కానుక పథకం కింద 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 43 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం 2-3 జతల స్కూల్ యూనిఫామ్లు, 1 జత బూట్లు, 2 జతల సాక్సులు, 1 బెల్టు, పాఠ్య పుస్తకాలతో పాటు నోటు మరియు వర్క్ పుస్తకాలు మొదలైన వాటిని కూడుకున్న ఒక కిట్ను అందిస్తున్నాం. ఈ విద్యా సంవత్సరం నుండి అందరూ విద్యార్థులకు ఒక ఆంగ్ల తెలుగు నిఘంటువును కూడా ఇవ్వడానికి మన ప్రభుత్వం సంకల్పించింది. ఈ విషయంలో అధ్యక్ష, అంటే ఈ విద్యా విధానము రూపకల్పన చూసినట్లయితే అధ్యక్ష, ఫస్ట్ గ్రేడ్ బ్రహ్మాండమైన విధానము ఇవ్వడంతో పాటు అసమానత ఉండకూడదు. బడికి పోయే పిల్లలందరూ కూడా సమానంగా ఉండాలి. ఏ ఒక్కరు కూడా మనము గ్రామీణ ప్రాంతాల్లోకి పోయినట్టు చూసినట్లయితే అధ్యక్ష, కొంత ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు, ఆర్థికంగా ఉన్న వాళ్ళని చూసినట్లయితే వాళ్ళు ఒక యూనిఫామ్ వేసుకొని రావడము, మనం ఆ యూనిఫామ్ ఉండకపోవడము, కొన్ని బళ్ళల్లో యూనిఫామ్లే ఉండకపోవడం, అసమానత అనేది లేకుండా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఒకవైపు చదువు కరెక్ట్గా ఉండాలి, ఒకవైపు పిల్లలు ఒకరితొకరు సమానంగా ఉండాలి. ఎక్కడే కానీ నేను తక్కువ అనే భావన లేకుండా కాన్ఫిడెన్స్తో ముందుకు పోవాలనే దానికోసం రూపకల్ప చేసిన ఈ ప్రోగ్రామ్ అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంటే దీంట్లో ఎంత లోతు ఉంది ఈ డిజైన్లు అనేది ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన. విద్య అంటే విషయాలను బట్టి పట్టడమే కాదు, మనసును ఆలోచింపజేసే దిశగా శిక్షణ. విద్య అంటే విషయాలను బట్టి పట్టడమే కాదు, మనస్సును ఆలోచింపజేసే దిశగా శిక్షణ. ఆల్బర్ట్ ఐన్స్టైన్ అధ్యక్ష, ఇక్కడ కూడా అధ్యక్ష గొప్ప వ్యక్తి. మరి ఆల్మోస్ట్ భౌతిక శాస్త్రవేత్తల్లో ఎక్కువ పేరుగాంచిన శాస్త్రవేత్త అధ్యక్ష. ఆయన ద ఫేమస్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు MC స్క్వేర్, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ స్పీడ్ ఆఫ్ లైట్ స్క్వేర్ అని చెప్పి తాను థియరీ ఆఫ్ రిలేటివిటీ అధ్యక్ష డాక్టర్ సురేష్. అదేవిధంగా అధ్యక్ష 1921 సంవత్సరంలో తాను కూడా నోబెల్ ప్రైజ్ ఆయన అందుకోవడం జరిగింది. మరి ఇంతకుముందు చెప్పినట్లుగా గొప్ప వ్యక్తులు ఈ భూలోకంలో పుట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ విధంగా సమాజానికి ప్రపంచానికి కాంట్రిబ్యూట్ చేసినారని చెప్పి ఈరోజు స్మరించుకోవడము అధ్యక్ష. ఎందుకంటే ఇటువంటి గొప్ప వ్యక్తుల ద్వారానే స్ఫూర్తి తీసుకొని మనము ఈ బడ్జెట్లు రూపకల్పన చేస్తున్నాం. కాబట్టి లాస్ట్కు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఈరోజు మనము వాడుక భాషలో కూడా బాగా మేధావి, పెద్ద మేధావి, మంచి తెలివైన వాడంటే నువ్వు పెద్ద ఐన్స్టైన్ అని అంటాం. అట్లా అంత గొప్ప వ్యక్తి కాబట్టి ఈరోజు మరి స్మరించుకుంటూ ఉన్నాం అధ్యక్ష. ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత విద్యను పొందడానికి వీలుగా ఆహారం, వసతి గృహ ఖర్చులకు భరించడానికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించడానికి ఈ పథకాలు ఉద్దేశించబడినవి. కాలేజీ యాజమాన్యాలు పారదర్శకతతో వ్యవహరించడం కోసం ఈ పథకాల ద్వారా విడుదలయ్యే నిధులను అర్హత కలిగిన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేస్తున్నాం. 2020-21 గాను జగనన్న విద్యా దీవెనకు 2,500 కోట్ల రూపాయలు, జగనన్న విద్యా దీవెనకు 2,500 కోట్ల రూపాయలు, జగనన్న వసతి దీవెనకు 2,257 కోట్ల 15 లక్షల రూపాయలు కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాం. ఇంచుమించు 5,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. మొత్తము 2021-22కి మాధ్యమిక మరియు ఇంటర్మీడియట్ విద్యకు మొత్తము 24,624 కోట్ల 22 లక్షల రూపాయలు కేటాయింపును ప్రతిపాదించడమైనది. దాదాపు వన్ ఆఫ్ ద హైయెస్ట్ కేటాయింపుల చరిత్రలో ఎప్పుడు ఉండిండదు ఇంత కేటాయింపు. ఉన్నత విద్య. దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకుపోరు, భాతృజనం వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణజాల తెలుగు బాల. దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకోపోరు, భాతృజనం వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణజాల తెలుగు బాల. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అధ్యక్ష, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్స్ ఇన్ తెలుగు లిటరీ ఫీల్డ్. తను రాసిన గొప్ప కావ్యాలు పుష్ప విలాపము, కుంతి కుమారి. తన గొప్పతనం ఏమంటే అధ్యక్ష, ఆ కావ్యంలో అధికారానికి అభ్యర్థనకు మధ్యలో ఏ విధమైన ప్లీ ఉంటుందో, అదేవిధంగా తెలివితేటలకు అజ్ఞానానికి ఏ విధంగా తేడా ఉంటుందో తెలియపరిచిన వ్యక్తి అధ్యక్ష.
కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు చెప్పినట్లుగా విద్య అనే సంపదను దొంగలు దొంగలించలేరు, అన్నాదమ్ములు అక్క చెల్లెలు వచ్చి దాన్ని పంచుకోలేరు, ప్రపంచాన్ని అభివృద్ధి చేసేది విద్య మాత్రమే. ఇది గట్టిగా నమ్మిన సిద్ధాంతం మన ప్రభుత్వం అధ్యక్ష. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా 2020-21 విద్యా సంవత్సరం నుండి సవరించిన యూజీ ప్రోగ్రాం పాఠ్యాంశాలను ఇంజనీరింగ్, BA, BSc, BCom మరియు ఇతర పట్టభద్రుల కోర్సుల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సవరించిన పాఠ్య ప్రణాళిక ఫలితం ఆధారమైనదే కాకుండా జీవిత నైపుణ్య అభివృద్ధి మరియు నైపుణ్య మెరుగుదల అంశాలను కలిగి ఉంటుంది. విస్తృతమైన ఎంపికలతో కూడిన చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ మరియు విద్యార్థుల ఉపాధిని పెంచడానికి 10 నెలలు తప్పనిసరి ఇంటర్న్షిప్ అనేది సవరించిన పాఠ్యాంశాల యొక్క ముఖ్య లక్షణాల్లో ఒకటి. ఈరోజు గమనించినట్లయితే అధ్యక్ష, అడ్వాన్స్డ్ కంట్రీస్ జర్మనీ, జపాన్ ఎన్నో దేశాల్లో ఇది ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు అధ్యక్ష. ఏది ఉపాధిని పెంచడానికి ప్రతి నెలలో తప్పనిసరి ఇంటర్న్షిప్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ అట్ ద హైయర్ లెవెల్. ఇదే కాకుండా మన రాష్ట్రంలో 2018-19 సంవత్సరంలో 32.4% ఉన్న ఉన్నత విద్యల్లో గల స్థూల నమోదు నిష్పత్తిని 2024-25 నాటికి 70% మరియు 2030 నాటికి 90% వరకు వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించడం జరిగింది. దాదాపు అధ్యక్ష 2018-19లో 32.4% ఉన్న ఉన్నత విద్యలు గల స్థూల నమోదు 2024-25కి 70% అధ్యక్ష, 2035కు 90% వరకు పెంచే వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఉన్నత విద్య యొక్క నాణ్యతను నిర్ధారించడానికి రాబోయే 5 సంవత్సరాల్లో అన్ని విశ్వవిద్యాలయం మరియు 50% కళాశాలను నేషనల్ అసెస్మెంట్ మరియు అక్రెడిటేషన్ కౌన్సిల్ NAAC చేత గుర్తింపు పొందాలనే ఉద్దేశంతో క్వాలిటీ అష్యూరెన్స్ సెల్ను స్థాపించడం జరిగింది. 2021-22 సంవత్సరంలో ఉన్నత విద్య కోసం 1973.16 కోట్ల కేటాయింపును ప్రతిపాదించారు. యువజన సంక్షేమం, నైపుణ్య అభివృద్ధి మరియు ఉపాధి. మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పలు క్రీడా విభాగాల్లో రాణిస్తున్నారు. క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా 36 క్రీడా వికాస కేంద్రాలను నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. 36 క్రీడా వికాస కేంద్రాల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ఇంకా 79 క్రీడా వికాస కేంద్రాల పనుల పురోగతిలో ఉంటాయి. కడపలోని డాక్టర్ వైఎస్ఆర్ స్పోర్ట్స్ స్కూల్ ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా గుర్తించబడింది. ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా గుర్తించబడింది అధ్యక్ష ఆల్రెడీ. ఈ రంగాల ద్వారా 4వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన సమగ్ర మరియు సమానమైన నాణ్యమైన విద్యను నిర్ధారించడం మరియు అందరికీ జీవితకాల అభ్యాస అవకాశాలను ప్రోత్సహించడం మరియు 10వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన అసమానతల తగ్గింపు లక్ష్యాలను సాధిస్తున్నాం. గృహ నిర్మాణం. మీ స్వప్నము బలమైనదైతే, మీ ఆకాంక్షలో చిత్తశుద్ధి ఉంటే విశ్వంలోని సమస్త శక్తులు ఒకటై మీ కలను నిజం చేస్తాయంటాడు పాలో కోయిలో అధ్యక్ష. పాలో కోయిలో వన్ ఆఫ్ ద ఫేమస్ రైటర్స్ అధ్యక్ష, మోడర్న్ డే రైటర్స్. ఆల్కమిస్ట్ అని ఒక ఫేమస్ బుక్ రాశాడు అధ్యక్ష. మీ స్వప్నం బలమైనదైతే, మీ ఆకాంక్షలో చిత్తశుద్ధి ఉంటే విశ్వంలోని సమస్త శక్తులు ఒకటై మీ కలను నిజం చేస్తాయని చెప్పి అంటారు అధ్యక్ష. ఈరోజు 30 లక్షల ఇళ్ళు పైగా, 30 లక్షల పైన ఇళ్ళు దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్ర రాష్ట్ర అవతరణ తర్వాత, ఈరోజు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ భాగమంతా లెక్కేసినట్లయితే ఒక ప్లాన్డ్ పద్ధతిగా, లేఅవుట్ల పద్ధతిగా నాకు తెలిసి ఇందులో 4వ భాగం కూడా లేదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను అధ్యక్ష. అది ఒక గొప్ప యజ్ఞం లాంటిది. మరి ఈ యజ్ఞము మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు టేకప్ చేయడం జరిగింది. మరి భగవంతుడే తోడై దీన్ని చక్కగా చేస్తాడని చెప్పి నమ్ముతూ ఉన్నాం అధ్యక్ష. సంతృప్తికరమైన గృహకల్పన అవసరం తీరినప్పుడు వ్యక్తులు మరియు కుటుంబాల శ్రేయస్సుపై ఇది ఎంతో గణనీయమైన ప్రభావం చూపిస్తున్నందునే విషయము అందరికీ తెలిసిందే. అవసరమైన మేరకు గృహాల కల్పన అనేది ఎప్పటి నుండో ప్రాథమిక హక్కుగా పరిగణింపబడుతుంది. ఇది ఇతర ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులను ఆనందంగా అనుభవించడంలో ఒక కీలక పాత్ర వహిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు చొప్పున, 1.5 సెంటు చొప్పున, పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు చొప్పున 23,535 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 23,535 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 30,76,000 ఇళ్ల స్థల పట్టాలను మహిళా లబ్ధిదారులకు, ఐ రిపీట్ అధ్యక్ష, మహిళా లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఇది 2014 జూన్ నుండి 19 ఫిబ్రవరి మధ్యకాలంలో గత ప్రభుత్వం పంపిణీ చేసి 4,63,698 ఇళ్ల పట్టాలతో పోలిస్తే 6 రెట్లు ఎక్కువ అని గౌరవ సభకు తెలియజేస్తున్నాను.
ఈ పట్టాలు పంపిణీ కార్యక్రమంలో అధ్యక్ష నేను కూడా నియోజకవర్గంలో తిరగడం జరిగింది అందరి మాదిరిగా. నేను చాలామందిని అడిగినాను అనమాట, ఏమ్మా ఇప్పుడు ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి గారు మీకు ఏదైతే ఆస్తి ఇస్తున్నారో మీరు పుట్టింటి ఎవరన్నా ఇచ్చినారమ్మా అంటే చాలామంది పుట్టింట్లో కూడా ఇవ్వలేదు సార్ అని అన్నారు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఆ పట్టా ఇచ్చేటప్పటికి 5 లక్షల రూపాయల ఆస్తి ఒకటే రోజు పేపర్ ద్వారా వచ్చిన విషయం ఈరోజు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. చాలామందిని అడిగినాను, పుట్టింటి నుంచి ఆస్తి ఇంత వచ్చిందమ్మంటే మాకు ఇప్పుడు ఇవ్వలేదు సార్. 28,70,000 లబ్ధిన 2 దశల్లో 50,940 కోట్ల ప్రాజెక్టు విలువగలిగిన 28,30,000 ఇండ్లను నిర్మించాలని మన ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు శక్తినివ్వటమే కాక ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుంది. వైఎస్ఆర్ జగనన్న కాలనీల పేరున 17,005 లేఅవుట్లలో 17,005 లేఅవుట్లు ఇండ్ల స్థలాలు పంపిణీ చేయబడ్డాయి. ఈ లేఅవుట్లో నీటి సరఫరా, విద్యుత్, అప్రోచ్ రహదారులు, అంతర్గత రహదారులు, కాలువలు మరియు ఇతర సామాజిక మౌలిక సదుపాయాలను ప్రభుత్వం అందిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో అర్హత కలిగిన మహిళా లబ్ధిదారులకు 2,62,000 టిడ్కో గృహాలను సంబంధించిన 21,345 కోట్ల రూపాయల విలువగల అమ్మకపు ఒప్పందాలను కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. 10వ సుస్థిర అభివృద్ధి లక్ష్యమైన నగరాలు మరియు మానవ నివాసాలు కలుపుకొని సురక్షితంగా సుస్థిరంగా మార్చడం మరియు అసమానతలు తగ్గించడంలకు అనుగుణంగా 2021-22 సంవత్సరం గాను గృహ నిర్మాణ మరియు మౌలిక సదుపాయాల కల్పనకు 5,661 కోట్ల 57 లక్షల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి. రాష్ట్రం సమర్థవంతంగా అభివృద్ధి చెందాలంటే గ్రామీణ జీవితాల సమగ్రాభివృద్ధి తప్పనిసరి. అనగా గ్రామాల్లో విద్య, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం, పౌర సౌకర్యాలు మరియు పర్యావరణ పరిస్థితులు అభివృద్ధి చెందాలి. గ్రామాల్లో ఉత్పాదకతను మరియు పెంచడానికి ఆధునిక పద్ధతులు మరియు నైపుణ్యాలు గ్రామస్తులకు ఎప్పటికప్పుడు తెలిసి ఉండాలి. వ్యవసాయ ఆధునీకరణ, గ్రామీణ మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టడం, విద్య మరియు ఆరోగ్యం పెంపు దిశగా చర్యలు చేపట్టడం, ఆదాయ మద్దతును చేకూర్చడం, సమర్థవంతమైన సమన్వయ యంత్రాంగాలతో సహకారం చేకూర్చడం ద్వారా గ్రామీణ అభివృద్ధికి మా ప్రభుత్వం విస్తృత బహుళ రంగ విధానం ద్వారా ఎంతో కృషి చేస్తుంది. స్థిరమైన జీవనోపాధిని సాధించడానికి మరియు గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధిని విస్తరించి మన్నికైన ఆస్తులను సృష్టించడానికి 24 లైన్ విభాగాలతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం వివిధ కన్వర్జెన్స్ కార్యక్రమాలు అమలు చేస్తుంది. 2020-21 సంవత్సరంలో 2,593 లక్షల పనిదినాలను కల్పనతో పాటు 5,957 కోట్ల 60 లక్షల రూపాయల విలువగల వేతనాలు పంపిణీ చేయబడ్డాయి. ఇంతేగాక 68,367 వ్యవసాయ చెరువుల త్రవ్వకం మరియు 29,965 నీళ్ల ట్యాంకులు నుండి పూడికలు తొలగించడం జరిగింది. భవన నిర్మాణ సామాగ్రిని అందించే సహకారంలో భాగంగా 235 కిలోమీటర్ల సీసీ రోడ్ల ఏర్పాటు, పాఠశాలలకు 502 కిలోమీటర్ల ప్రహారీ గోడల నిర్మాణం, 2,406 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణం, 459 వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్ర భవనాల నిర్మాణం, 577 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు పూర్తి గావించడమైనది. వీటికి గాను 3,600 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం అయింది. ఇంతేగాక 56,762 ఎకరాల్లో ఉద్యానవన మొక్కల పెంపకం, 10,700 కిలోమీటర్ల పొడవు గల రోడ్లకు ఇరువైపుల మొక్కలు పెంపకం, 3,553 కిలోమీటర్ల పొడవు గల జగనన్న కాలనీలో ప్లాంటేషన్ చేయుటకు నిర్మాణ సామాగ్రి అందించడం జరిగింది. ఈ విధంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా పరిపాలన ఖర్చుతో కూడుకొని 10,200 కోట్ల 60 లక్షల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. రాష్ట్రంలోని 162 గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1 లక్ష మంది రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా 2.5 లక్షల ఎకరాల భూమిని నీటిపారుదల కింద తెచ్చేందుకు వైఎస్ఆర్ జలకళ కార్యక్రమంలో భాగంగా 2 లక్షల బోర్లను ఉచితంగా అందించాలని ప్రభుత్వం యోచిస్తుంది. 2021-22 సంవత్సరంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధికి 18,580 కోట్ల 70 లక్షల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ఇది గత సంవత్సరం పోలిస్తే 11.19% ఎక్కువ. పట్టణాభివృద్ధి. ఆసియా మౌలిక పెట్టుబడులు బ్యాంకు AIB అందిస్తున్న సహాయంలో భాగంగా 5,000 కోట్ల వ్యయంతో పట్టణ స్థానిక సంస్థల్లోని 3.3 మిలియన్ల పట్టణ జనాభాకు త్రాగునీరు అందించడానికి ఆంధ్రప్రదేశ్ పట్టణ నీటి సరఫరా ప్రాజెక్టును మా ప్రభుత్వం చేపట్టింది. అదేవిధంగా జాతీయ సేవా స్థాయి
ప్రమాణాల ప్రకారం నీటి సరఫరా, పారిశుద్ధ్యం, వరద నీటి నివారణ కాలువలు, రహదారులు, ఉద్యానవనాలు మొదలైన మౌలిక సదుపాయాల సేవలను అందించడానికి మరియు పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి 110 పట్టణ స్థాయి సంస్థల్లో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిఐఐపి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అమలు చేయడం జరుగుతుంది. 120 పట్టణ స్థానిక సంస్థల్లో 560 వైఎస్ఆర్ పట్టణ వైద్య కేంద్రాల ఏర్పాటునకు ప్రభుత్వం చేపట్టింది. అమృత్ పథకం కింద వివిధ పట్టణ స్థానిక సంస్థల్లో 2 దశల్లో నీటి సరఫరా